మంచిది. గురుగింజ సామెత ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోతుంది. ఆయన ఓటమి చెందిన తర్వాత అసలు ఏం మాట్లాడుతున్నాడు అసలు ఆయనకి అర్థం కావట్లేదన్న. ఓటమి చెందిన తర్వాత కేవలం ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు వారు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే. కాబట్టి మీరు గమనించినట్టయితే వరుసగా ఆయన కానీ మాట్లాడుతున్నట్టు మాట తీరు కానీ వ్యవహార శైలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తేడా కనపడుతుంది మాకైతే. వారు మాట్లాడుతున్నట్టయితే అంటే భయపడిపోయాడన్నా. ఇంతకుముందు దీపక్ అన్న చెప్పినట్టు ఆ 11 స్థానాలు కూడా ఎక్కడ సింగిల్ డిజిట్ పడిపోతుందనే భయం వచ్చేసింది. ఎందుకంటే ఒక మంచి స్వచ్ఛమైన పరిపాలన మా ఎన్డీఏ కూటమి మేము ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ని వికసిత ఆంధ్రప్రదేశ్ మేము ముందుకు తీసుకుపోతున్నాం. నీ మారగా ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్గా, అవినీతి ప్రదేశ్గా, అంధకార ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, నిరుద్యోగ ప్రదేశ్గా మేము చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మేము 1 సంవత్సర ఏడాది కాలంలో ఊహించని విధంగా మేము అభివృద్ధి పదంలో మేము ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి మా అభివృద్ధిని ఓర్వలేక చూడలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడినా సరే నీటి మీద రాతలు అంతే అన్న. నీటి మీద రాత రాస్తే ఏమవుతుందో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని నమ్మే పరిస్థితులు లేరు. రైట్ శ్రీనివాస్ గారు, ఇక్కడ ఆయన ఎత్తుకోవడమే ఈ ఉద్యోగాల గురించి ఎత్తుకున్నాడు. అదొక పాయింట్ అయితే, మహానాడు మొత్తం డ్రామా ఈ పదం వాడాడు. మహానాడంతా ఒక డ్రామా, అక్కడ అన్నీ లేని అబద్ధాలు వండివారుస్తున్నారు జనాన్ని.